పసిఫిక్ హాలిడే వరల్డ్ పేరుతో హాలిడే మెంబర్షిప్ మోసాలకు పాల్పడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. శేర్లింగంపల్లి జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పసిఫిక్ హాలిడే వరల్డ్ కంపెనీ పేరుతో హాలిడే మెంబర్షిప్లను విక్రయిస్తున్నట్టు నమ్మించి ప్రజలను మోసం చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 24న ఫిర్యాదు వచ్చిందని తెలిపిన పోలీసులు బాధితులకు ముందుగా వార్షిక మెంబర్షిప్ పేరుతో ఫోన్ కాల్స్ చేసి అనంతరం వారిని రాడిసన్ హోటల్ కు పిలిచారు. అక్కడ ప్రపంచ వ్యాప్తంగా 120 హోటళ్లలో బస చేసే అవకాశం, ప్రత్యేక లైఫ్ టైం హాలిడే ప్యాకేజ్ పేరుతో ఆకర్షించి ఒక్కొక్కరి నుంచి 1.25 లక్షలకు పైగా వసూలు చేశారు. ఈ మోసాలకు సంబంధించిన కార్యకలాపాలను ఢిల్లీ కేంద్రంగా నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఇప్పటి వరకు 19 మంది బాధితులు మోసపోయినట్లు గుర్తించామని, ఈ ముఠ 15 రోజుల పాటు క్యాంపులు నిర్వహిస్తూ ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో విజయవాడ, బెంగళూరులో కూడా ఇదే తరహా మోసాలకు పాల్పడినట్టు గుర్తించామన్న డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి కేసుపై విచారణ కూడా కొనసాగుతుందన్నారు. ఈ కేసులో రాజేష్ కుమార్, మొహమ్మద్ రిహాన్ అఖ్తర్, అబ్దుల్ రఫీ, రామ్ సింగ్ దామిలను ప్రధాన నిందితులుగా గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. అలాగే దర్యాప్తులో భాగంగా మొహమ్మద్ ఆకిఫ్, శివం శర్మ, షాను కుమార్, సంతోష్ కుమార్, పీయూష్, జయ సింఘాల్, అపర్ణ చౌహాన్, శుభం శుక్లా, మోహిత్ చౌహాన్, హిమాన్షి నిగమ్, అనక్ అగర్వాల్, ఆయుష్ బాజ్పేయి, అమిత్ ప్రణవ్ పాండే, ప్రశాంత్ కుమార్ కరణ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను నమ్మవద్దని, హాలిడే మెంబర్షిప్లు, పెట్టుబడులు లేదా ప్రత్యేక ఆఫర్స్ పేరుతో వచ్చే ప్రలోభాలకు లోను కావద్దని అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రజలకు సూచించారు. అత్యాశ, గుడ్డి నమ్మకం వల్లే ఇలాంటి మోసాలకు గురవుతున్నారని, ఏ సంస్థకైనా డబ్బులు చెల్లించే ముందు పూర్తి వివరాలు ధృవీకరించుకోవాలని శేర్లింగంపల్లి జోన్ అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు.